ఈ రాజమహేంద్రవరం పేరు నేనే పెట్టాను. రాజమండ్రిని రాజమహేంద్రవరం పేరు పెట్టింది కూడా నేనే పెట్టాను. ఈ రోజు ఈ యొక్క నగరానికి, ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి నన్నయ్య గారైతే భారతాన్ని అనువదించాడు. వీరేశలింగం గారు ఇక్కడి నుంచి సంస్కరణలు ప్రారంభించారు. ఎవరైతే ప్రకాశం పంతులు ఇక్కడే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి బ్రిటిష్ వాడికి గుండె చూపించి నీకు చేతనైతే కాల్చమని చెప్పిన ధైర్యశీలి ప్రకాశం పంతులు. అలాంటి మీ దగ్గరికి నేను వచ్చా. ఈరోజు నేను కదిరిరా పిలిపించాను. మీకు అందరికి అనిపించచ్చు ఇది నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశం కోసరమో, జనసేన కోసరం కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మేమందరం తప్పకుండా పోరాడతాం. విజయం మనదేని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. తెలుగు జాతి 10 కోట్ల జనాభా, 5 కోట్ల మంది తెలంగాణ గాని ఇతర రాష్ట్రాల్లో గాని ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే, ఆ రోజు నేను దూరదృష్టితో ఒక విజన్ ఇచ్చాను. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను. ఈ రోజు ప్రపంచ పటంలో పెట్టాం. ఈ రోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీ ఊర్లో మీరు చూడండి, 10 మంది 20 మంది, కొన్ని గ్రామాల్లో 100 మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, వేరే దేశాలకు వెళ్ళారు. ఆ రోజు నేను ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చా. ఆ ఆయుధమే ఐటీ. అక్కడ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటీఎం బ్యాచ్ కి అనుమానం ఉంటే నేను చెప్పక్కర్లా, మీ ఊరికి వెళ్ళి అడగండి, లేకుంటే నీ కొడుకుని అడగండి, నీ కూతుర్ని అడగండి. వాళ్ళు కూడా నా బెనిఫిషరీసే, నా వల్ల బాగుపడిన వాళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి రాష్ట్రం ఏంటి ఈరోజు, ఏంటి ఇబ్బందులు? ఒక విషయం నేను మిమ్మల్ని అందరూ చెప్తున్నా. నిన్న ఒక్కరోజు నేను చూశాను, ఒక సైకో పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకోండి, విమర్శించండి, మాకు బాధ లేదు. నా ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, వేరే వాళ్ళందరూ ఫోటోలు 2-3 పెట్టి, వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ, కాళ్లతో బూట్ కాళ్ళతో తంతూ ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఉన్నారు. నేను ఆ పని డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా.